హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో పల్లీలు వేసుకొని వేపుకొని పక్కకు పెట్టుకొని, మళ్ళీ అదే ప్యాన్లో ఉప్మా రవ్వ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసి అదే ప్యాన్లో తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మనం ముందు వేయించి పెట్టుకున్న పల్లీలు, టొమాటో, ఉల్లిగడ్డ, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని సాల్ట్ వేసుకొని పైన మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అవి 50% కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత మనకు కావాల్సినంత క్వాంటిటీలో వాటర్ తీసుకొని ఆ వాటర్ అందులో పోసి బాగా మరుగుతున్నప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ ఉంటుందిగా, అది వేసుకొని కలుపుకుంటే అంతే ఫ్రెండ్స్, ఉప్మా ఈజీగా అయిపోతుంది. నేనైతే ఉప్మా రవ్వ వేసే వీడియో మిస్ చేశాను ఫ్రెండ్స్, సారీ, ఏమనుకోకండి. అలా ఉప్మా రెడీ అయిపోయిన తర్వాత తీసుకొని పక్కకు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కానీ లేదంటే ఒక స్పూన్ మామిడికాయ చట్నీ కానీ వేసుకొని తింటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్